మార్నింగ్ ఏంటో తెలీదు, నిన్న ఏం జరిగిందో తెలీదు. మొన్నటి పరిస్థితి అయితే గందరగోళమే. ఇక రేపటి షెడ్యూల్ ఏంటో, ఎల్లుండి చేయాల్సిందేంటో అంతా అయోమయం. కరెక్ట్గా చూడాలంటే కన్ఫ్యూజన్. బుర్రని సోమరిని చేస్తున్నారు సిటీ జనం. అందుకే అది పనిచేయకుండా రెస్ట్ తీసుకుంటోంది. అవసరమైన టైంలో కూడా నాట్ వర్కింగ్ అని సిగ్నల్ పంపుతోంది. సిటీ జనంలో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు బాగా పెరిగిందంటున్నారు ఎక్స్పర్ట్లు. దాంతో పక్షవాతం తప్పదని హెచ్చరిస్తున్నారు. చిప్పు చెడిపోతోంది, మెమరీ బ్రేక్ అవుతోంది. సింపుల్ గా చెప్తే బుర్ర పరేషాన్ అవుతోంది. పరేషాన్ లో పడి మొత్తం క్రాష్ అయిపోతోంది. అందుకే సిటీలో గజనీలు పెరిగిపోతున్నారు. ఏమని అడిగినా అవునా, ఏమో, నిజమే కావచ్చు, రైటే అంటున్నారు. మన చుట్టూ ఇలాంటి వాళ్ళు బోలెడు మంది. చుట్టూ ఏంటండి, బ్రెయిన్ ని కాస్త రివైండ్ చేస్తే మనం కూడా అంతేనేమో. అసలు రిమైండ్ చేసినా ఫ్లాష్ బ్యాక్ గుర్తురాదు చాలా మందికి. నిద్ర లేవాలంటే అలారం, స్మార్ట్ ఫోన్ తోనే సావాసం. ఆఫీస్ టైం ని గుర్తు చేసేది అదే. రిమైండర్ ఉంటేనే వర్క్, ఎప్పుడు ఏం చేయాలో చెప్తుంది. ఇంకా లిస్ట్ కాస్త పెద్దదైతే ఫీచర్స్ బోలెడు. అవి ఉంటేనే లైఫ్. సింపుల్ గా స్మార్ట్ ఫోన్లు, ఏదైనా ఫోనే మనకి మెమరీ కార్డ్ అయింది. జనం అసలు సొంత బ్రెయిన్ ని వాడటం బంద్ చేశారు. అది డెడ్ అయిపోతుంది. చాలా మంది బుర్ర బిస్కెట్ అయింది. నిద్ర లేపి అడిగినా చెప్తా, ఏదైనా విషయం మీద పట్టుంటే. చాలా మంది ఇలా అంటుంటారు. అలాంటోళ్ళు అప్పుడు గొప్ప, వాడు సూపర్ రా బాబు అంటారు. ఇప్పుడు అంత సీన్ లేదు. అయితే ఏంటి అంటున్నారు. ఏ విషయం కావాలన్నా సరే సర్చ్ చేస్తే సెకండ్లలో వచ్చేస్తుంది. ఇంకా బుర్రకి పని చెప్పాల్సిన పనేంటి? పైగా పనికి మాలిన విషయాలన్నీ నేను గుర్తు పెట్టుకోను అంటూ కలరింగ్ ఒకటి. గుర్తుంటే కదా అనేది అసలు మ్యాటర్. అమ్మా నాన్నల బర్త్డేలు, ఎగ్జామ్ ఫీజుల లాస్ట్ డేట్లు, ఎగ్జామ్ టైం టేబుల్లు, ఇలా ఏదైనా సరే గుర్తుండాలంటే ఎలక్ట్రిక్ బ్రెయినే దిక్కు. ఫోన్లు, మెమరీ కార్డులు లేకుంటే అందరూ గజనీలైపోయేలా ఉన్నారు. ఆఫీసుల్లో బోలెడు మందిపై దీని ఎఫెక్ట్ పడుతోంది. పుణ్యకాలం కాస్త పూర్తయ్యాక వర్క్ చేస్తూ కెరీర్ ని రాళ్ల రోడ్డుపై నడిపిస్తున్నారనేది సర్వేలు గుర్తు తెచ్చుకొని చెప్తున్న లెక్కలు. బాస్లు కూడా అంతే. వాళ్లు కూడా మైండ్ నుంచి డిలీట్ చేసి సబార్డినేట్లపై అరుస్తున్నారనేది మరో లెక్క. ప్రపంచవ్యాప్తంగా బుర్రని బాగా వాడినట్లు పేరు తెచ్చుకున్నోళ్లే 100లో 1.2, 2 పాయింట్సే వాడామంటున్నారు. మరి మనోళ్ళు కరెక్ట్ గా చెప్తే మనం ఇంకెంత వాడుతున్నామో లెక్కేసుకుంటే మంచిది. ఏదో స్ట్రెస్ పడుతుందని చాలా మంది చాలా విషయాలని లైట్ తీసుకుంటున్నారు. కానీ బ్రెయిన్ ని స్వైప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎంతైనా వాడచ్చు. కాకపోతే పరేషాన్ కాకుంటే బెటర్. అంతేకాకుండా జ్ఞాపక శక్తి తగ్గడం అనేది అంత ఈజీగా తీసుకునే విషయం కాదనేది అనలిస్ట్ల మాట. పక్షవాతం వచ్చి ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రతిదానికి ఎలక్ట్రిక్ వస్తువులపై ఆధారపడకుండా మైండ్ స్పేస్ లో కాస్త స్టోర్ చేసుకోండి సజెస్ట్ చేస్తున్నారు. ఏమో, మనం ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పుకున్నాం. ఇందులో ఎన్ని విషయాలు గుర్తుంటాయో ఏమో.